వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. వరద సహాయక చర్యలు పర్యవేక్షణకు గాను 9 మండలాలకు జిల్లా స్థాయి అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు. అమలాపురం కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ధవళేశ్వరం వద్ద బ్యారేజ్ దిగువకు 2,80,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయడం జరుగుతుందని తెలిపారు. ఇక కోనసీమ జిల్లా వ్యాప్తంగా 45 ఆవాసాలు ముంపుకు గురయ్యే అవకాశం ఉందని, వీటిలో ప్రస్తుతం నీటి ప్రవాహానికి అనుగుణంగా 3 లంక గ్రామాలు ముంపు బారిన పడే అవకాశం ఉంది అన్నారు. 10 లక్షల క్యూసెక్కుల ప్రవాహం దిగువకు విడుదల చేసినప్పుడు ఆవాసాలు ముంపు బారిన పడే అవకాశం ఉందన్నారు. ఇక ముంపు బారిన పడిన గ్రామాలలోని ముంపు బాధితుల్ని సురక్షితంగా బయటకు తీసుకుని వచ్చేందుకు గజ ఈతగాళ్లు, బోట్లు, లైఫ్ జాకెట్లు సిద్ధం చేశాము అని తెలిపారు. ఇక జలవనరుల శాఖ అధికారులు గౌతమి వశిష్ఠ వైరతేహిలకు సంబంధించి 386 కిలోమీటర్ల ఏటిగట్టును గన్లు పడకుండా నిత్యం పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేయడం జరిగింది అన్నారు. ఇక జిల్లా ప్రధాన కేంద్రంలో వరద సహాయక చర్యల నిమిత్తం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. నమస్కారం అండి అందరికీ. రైట్ నౌ మనకి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ హెడ్ వర్క్స్ ధవళేశ్వరం నుంచి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం రైట్ నౌ మన క్యూసెక్స్ ఫ్లో ఇస్ రఫ్లీ అరౌండ్ 2.875 lakh. సో 2,80,000 క్యూసెక్స్ రిలీజ్ చేస్తున్నారు మన ధవళేశ్వరం దిగువ భాగాన. సో మనకి గౌతమి అండ్ వశిష్ఠ రివర్స్లో టోటల్గా ఇప్పుడు రైట్ నో ఉన్న సిచ్యువేషన్ చూస్తే ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్. మనకి కమింగ్ సేమ్ అమౌంట్ ఆఫ్ రెయిన్ఫాల్ కనుక భద్రాచలం అండ్ ఏరియాస్లో నెక్స్ట్ 2 days కంటిన్యూ అయితే డెఫినెట్గా ఉన్న ప్రిడిక్షన్స్ ప్రకారం బై సండే వీ మైట్ రీచ్ అరౌండ్ 7 to 8 lakhs క్యూసెక్స్. సో ఆర్ ఫస్ట్ లెవెల్ ఆఫ్ వార్నింగ్ విల్ బి రఫ్లీ అరౌండ్ 10 lakh క్యూసెక్స్. సో 10 లక్షల క్యూసెక్స్ వాటర్ రిలీజ్ చేస్తేనే మనము మన ఫ్లడ్ బ్యాంక్స్ అవన్నీ కూడా ఫస్ట్ లెవెల్ వార్నింగ్ ఇచ్చేసి ఇవన్నీ కూడా నెక్స్ట్ యాక్టివిటీ యాజ్ పర్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రకారం చేస్తాము. సో రైట్ నౌ ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ కంట్రోల్ అండ్ మెజారిటీ ఆఫ్ ద మనకి ఎక్కడైతే లంకా విలేజెస్ ఉన్నాయో రఫ్లీ వీ హ్యావ్ అరౌండ్ 45 హ్యాబిటేషన్స్ వేర్ మనకి మోర్ దాన్ 7 or 10 lakhs రీచ్ అయినప్పుడు ఆ హ్యాబిటేషన్స్ అన్ని డిస్కనెక్ట్ అయిపోతాయి. బట్ స్టిల్ ఆఫ్టర్ 1 lakh and 2 lakhs క్యూసెక్స్కి కూడా ఒక 3 or 4, 6 or 7 హ్యాబిటేషన్స్ అలా డిస్కనెక్ట్ అవుతాయండి. సో అక్కడ మనము ఆల్రెడీ వాళ్ళు ఏర్పాటు చేసుకున్న కాజ్వేని అవి డిస్టర్బ్ అయిపోయి ఉంటాయి. అక్కడ మనము బోట్స్ పెట్టేసి మనం ఎక్కడెక్కడైతే ఫిషర్మెన్ అలాంగ్ విత్ ద లైఫ్ జాకెట్స్ అరేంజ్ చేసేసి ఆర్గనైజ్ చేసి వాళ్ళకి ఆ ఫెర్రీ పర్పస్ కోసం అని చెప్పేసి అక్కడ కన్సర్న్ పోలీస్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్స్ నుంచి వాళ్ళు మానిటర్ చేస్తూ ఆ ఫెర్రీ ఆపరేషన్స్ చేస్తారు. సో ఆ ఏర్పాట్లు కూడా పెట్టడం జరిగింది. అట్ ద సేమ్ టైం మనకి ఫ్లో పెరుగుతుంది కాబట్టి మన గౌతమి అండ్ వశిష్ఠ రివర్స్లో ఉన్న పంట ఆపరేషన్స్ ఈ ఫ్లోలో ఏదన్నా మిస్హాప్ జరపకుండా సో అవన్నీ కూడా ఆపరేషన్స్ యాజ్ పర్ ద సజెషన్స్ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇరిగేషన్ సేయింగ్ దట్ అవి మిస్హాప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి సో అవన్నీ కూడా ఆపరేషన్స్ అన్ని ఆపేయడం జరిగింది. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఆల్ ద అదర్ డిపార్ట్మెంట్స్ ఆర్ ప్రాపర్గా గేర్డ్ అప్ ఉన్నారు. సో వాట్ ఎవర్ వెన్ ఎవర్ దెర్ ఈజ్ ఎనీ ఇష్యూ సో ప్రతి మండలానికి కూడా కన్సర్న్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ని స్పెషల్ ఆఫీసర్స్ వేయడం జరిగింది. దే ఆర్ దేర్ మానిటరింగ్ ఆల్ ద కన్సర్న్ డిపార్ట్మెంటల్ యాక్టివిటీస్. సో దాన్ని బట్టి ఈచ్ అండ్ ఎవ్రీ టైం ఏదన్నా ఇంటిమేషన్ ఉంటే ఇమ్మీడియట్గా ఇక్కడ కంట్రోల్ రూమ్కి డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్లో ఇక్కడ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది విత్ ఆల్ ద హెచ్ఓడీస్ హియర్. సో ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది. సో ఐ థింక్ వీఆర్ ఆల్సో డిక్లేరింగ్ హాలిడే టుమారో అండ్ ద డే ఆఫ్టర్ ఇఫ్ ఇట్ ఆల్ ద సేమ్ రెయిన్ కంటిన్యూస్. సో పిల్లలు రిపీటెడ్గా అటు ఇటు మూవ్ అవ్వకుండా ఫెర్రింగ్ పర్పసెస్ లేకుండా సో రేపటి నుంచి హాలిడేస్ డిక్లేర్ చేయడం జరుగుతుంది. సో ఇఫ్ ఎనీథింగ్ ఫ్రమ్ యువర్ సైడ్ యూ కెన్ ఆస్క్. సో ఫ్రమ్ అవర్ సైడ్ వాట్ ఎవర్ ఈ ఫ్లడ్ ప్రిపరేషన్ అండ్ సైక్లోన్ రెయిన్ఫాల్ ప్రిపరేషన్ ఈజ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ టోస్లో ఉన్నాము. సో ఫర్ ఎనీ యాక్టివిటీ విల్ ఇమ్మీడియట్లీ రెస్పాండ్ ప్రాపర్లీ. సో ఇఫ్ యూ వాంట్ టు ఆస్క్ ఎనీథింగ్ అలా ఏం లేదండి, ఎందుకంటే మనకి కొన్ని విలేజెస్లో అక్కడి నుంచి బయటికి ఉంది. సో త్రూఅవుట్ ద డిస్ట్రిక్ట్ ఇస్తున్నాము. లంక గ్రామంలో ఒక్కటే అని కాకుండా అందరికీ ఇస్తున్నాం. ఓకే, అంటే మనం ప్రస్తుతం రేపైతే ఇస్తున్నాము, వర్షాలు తగ్గిపోతే ఇంక ఎలాగో మండే నుంచి ఇవ్వము. సో రేపు ఒక్కరోజు కదా సాటర్డే హాలిడే, సో రేపు ఒక్కరోజు ఇస్తాము. సో ఇఫ్ ఇట్ ఆల్ సండే కల్లా less than 3 lakhs ఉంటే దెన్ అగైన్ విల్ రెజ్యూమ్ ద స్కూల్ యాక్టివిటీస్. ఓకే, డ్యూ టు ఫ్లడ్ అండ్ హెవీ రైన్స్. అంటే బేసికలీ మనకి ఐ వాంట్ ఎక్స్ప్లెయిన్ యూ, 2 సైమిల్టేనియస్గా వస్తే మనకి ఇష్యూ. ఎందుకంటే ఫ్లడ్ వచ్చినప్పుడు వాటర్ లెవెల్స్ పెరుగుతాయి రివర్లో, మన డ్రైన్స్ అన్ని అందులో కనెక్ట్ అవుతాయి. సో అదే టైంలో వర్షం పడింది అనుకోండి, సో మనం ఆ డ్రైన్స్ అన్ని క్లోజ్ చేస్తాం, అవుట్ఫాల్ ఫ్లూయిస్ అన్ని క్లోజ్ చేస్తాం, అప్పుడు ఇనండేషన్ ఎక్కువ ఉంటుంది. సో మనకి 2 సైమల్టేనియస్గా వస్తే కొంచెం ప్రాబ్లం.
ఇప్పుడు అలా ఉంది, ఇటు ఫ్లడ్ పెరుగుతుంది, ఇటు వర్షం కూడా పడుతుంది. సో ఆ రెండు వస్తుంది కాబట్టి మనకి ఇనండేషన్ యాక్టివిటీస్ ఎక్కువ ఉంటాయి, ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అందుకని చెప్పేసి వీ హ్యావ్ డిక్లేర్డ్ ద ఎన్ని గ్రామాలు సో రఫ్లీ అరౌండ్ ఇప్పుడు మనకి ఫ్లడ్ ఎఫెక్టెడ్ గ్రామాలు 45 ఉన్నాయి టోటల్గా. బట్ అందులో హార్డ్లీ అరౌండ్ 5 or 6 విలేజెస్ రైట్ నో ఎఫెక్ట్ అయ్యాయి. సో ఇంకా మనకి స్టిల్ వీఆర్ ఎట్ 3 lakh బిలోనే ఉంది కాబట్టి సో మనకి ఇంకా అలార్మింగ్ సిచ్యువేషన్లో లేము. బట్ వీఆర్ ఆల్రెడీ ఆన్ టోస్. అండ్ మేజర్గా ఐ వాంట్ ఎక్స్ప్లెయిన్ యూ ఆల్ ద ఫ్లడ్ బ్యాంక్స్. మనకి ఫ్లడ్ బ్యాంక్స్ టోటల్గా ఒక 336 కిలోమీటర్లు ఉంది. గౌతమి లెఫ్ట్ అండ్ రైట్, వశిష్ట లెఫ్ట్ అండ్ రైట్, అండ్ వాణితేయం లెఫ్ట్ అండ్ రైట్ అన్నీ కలుపుకొని అవన్నీ కూడా ఇరిగేషన్ అఫీషియల్స్ విజిట్ చేశారు. కొన్ని ప్లేసెస్లో ఎరోషన్స్ ఐడెంటిఫై చేశారు. ఆ ఎరోషన్ అయినవి కూడా ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది. అండ్ కొన్ని ప్లేసెస్లో ఎక్కడైతే ఉందో అక్కడ వర్క్ స్టార్ట్ చేస్తున్నాము. అండ్ మనకి టోటల్గా ఈ లెఫ్ట్ అండ్ రైట్ బ్యాంక్స్ దగ్గర వీ హ్యావ్ అరౌండ్ 54 అవుట్ఫ్లో స్విచెస్. అంటే డ్రైనేజెస్ అన్నీ కూడా ఓపెన్ అయ్యే ప్లేసెస్ ఒక 54 ఉన్నాయి. అందులో ఒక 2 ప్లేసెస్లో చిన్న షట్టర్స్ రిపేర్స్ ఏవో ఉన్నాయి, అవి కండక్ట్ చేసి రిపేర్ చేపిస్తున్నాము. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ మెజారిటీగా మనకి ఉన్న టోటల్ కెనాల్స్ అని చూసుకుంటే మేజర్గా 3 కెనాల్ ఉంటాయి, అందరికీ తెలుసు. అమలాపురం బ్యాంక్ కెనాల్ అండ్ గన్నవరం కెనాల్. సో ఆ కెనాల్ బండ్స్ కూడా అన్ని ప్రాపర్గా ఉన్నాయి. ఆ కెనాల్ లాక్ సిస్టమ్స్ అన్ని కూడా ప్రాపర్గా ఫంక్షనింగ్లో ఉన్నాయి. మేజర్గా ఉన్న 2 ఆక్విడక్ట్స్ ఉన్నాయి, పి గన్నవరంలో ఒకటి అండ్ యూ హ్యావ్ ఇన్ ఐపోలవరంలో. ఆ 2 ఆక్విడక్ట్స్లో కూడా షటర్ మెకానిజం ఈస్ ప్రాపర్లీ ఫంక్షనల్. సో ఆ రిపేర్ యాక్టివిటీ ఆఫ్ పి గన్నవరం ఈస్ కంప్లీట్లీ రీస్టోర్డ్ రైట్ నౌ. సో దాంట్లో ఇష్యూ ఏం లేదు. అండ్ మనకి ఎక్సెస్ వాటర్ ఫ్రమ్ కెనాల్స్ రివర్లో కానీ సీలో కానీ పంపించడానికి యూ హ్యావ్ సర్ప్లస్ బియర్స్. అలాంటి ఒక్కొక్క కెనాల్కి 3 ఉన్నాయి, ఒక్కొక్క కెనాల్కి ఒకటి ఉంది. సో ఆ సర్ప్లస్ బియర్స్ కూడా ఎక్కడైతే జాయిన్ అవుతుందో రివర్లో ఆ గేట్స్ కూడా రిపేర్ చేయడం జరిగింది. సో దాన్ని కూడా చూడమని చెప్పాను, ఎందుకంటే అది కనుక ఓపెన్ అయితే మళ్ళీ ఫ్లడ్ వస్తే లోపలికి వచ్చేస్తుంది కెనాల్లో నుంచి. సో అవి కూడా ప్రాపర్గా మానిటర్ చేయమని చెప్పాము. సో ఇరిగేషన్ అఫీషియల్స్ అవి కూడా వెరిఫై చేసి అవన్నీ కూడా రెక్టిఫై చేస్తున్నారు.